హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేటువంటి దానికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ వారు ఒక సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే ప్రకారం మరి ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కరీంనగర్కి సంబంధించి బీజేపీ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. కరీంనగర్లో ఆయనకు కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి కొంత సింపతి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. తక్కువ మెజార్టీతో ఈయనకే ఛాన్స్ ఉందనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. ఇక వరంగల్ నియోజకవర్గానికి చూస్తే కనుక టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వరంగల్ ఎంపీ టికెట్కి సంబంధించి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి ముందుగా టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇచ్చిన తర్వాత మరి ఆమె పోటీ చేయనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ అలా ఈయన కడియం శ్రీహరి కూడా స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇలా గెలిచిన తర్వాత వారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం కొంత వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బీజేపీకి స్కోప్ కనిపిస్తూ ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది అనేటువంటిది వీరి అంచనాగా చెప్తున్నారు. ఇక నల్గొండకు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటు కాబట్టి అక్కడ గెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ చూస్తే కనుక ఈ నియోజకవర్గం కూడా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ డీకే అరుణమ్మ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మామనార్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం ఇక్కడ. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ అయితే టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇక నార్కర్నూలు పార్లమెంట్ పరిధి చూస్తే కనుక అది కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. మల్లు రవి పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక చేవెళ్ళ పార్లమెంట్ చూస్తే కనుక అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఏమన్నా పార్టీ మారడం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే అదేమీ లేదు. ఆయన ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, నిత్యం ప్రజల్లో ఉండడం కూడా ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందనేటువంటిది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం పార్లమెంట్కి చూస్తే కనుక ఖమ్మం పార్లమెంటు మొన్నటి దాకా చివరి క్షణం వరకు కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని విషయంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. సో ఆ నేపథ్యంలో అంటే ఒక పక్క తుమ్మల నాగేశ్వరరావు, ఒక పక్క బట్టి విక్రమార్క, మరో పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి ఇవ్వాలని, ఒకరు తన భార్యకి ఇవ్వాలని, ఒక తన బంధువుకి ఇవ్వాలని రకరకాలుగా జరుగుతున్నటువంటి క్రమంలో సినిమా హీరో విక్టర్ వెంకటేష్ వియ్యంకుడైనటువంటి రామసాయం రెడ్డికి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్వేలో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఖమ్మం పార్లమెంటు ఈ మిగతా వాటికన్నా కూడా ఎక్కువ మెజారిటీ అక్కడే వచ్చే అవకాశం ఉందనేటువంటిది వారు చెప్తున్నారు. ఇక జహీరాబాద్ చూస్తే కనుక అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఎప్పుడు గెలుస్తుంది, కానీ ఈసారి బీజేపీ పార్టీ మేము గెలుస్తామని చెప్పి మాధవీలత అక్కడ పోటీ చేస్తుంది బీజేపీ పార్టీ నుంచి, మేము గెలుస్తామని గట్టిగా చెప్తున్నారు. దానికి అనేక కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఆ సీటు మాత్రం వీరి అంచనా ప్రకారం హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలోనే ఉంటుందనేటువంటిది వీరు చెప్పినటువంటి పరిస్థితి. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి చూస్తే కనుక ఒక టఫ్ ఫైట్ అయితే అక్కడ ఉండబోతుంది. ముక్కోనొప్పు పోటీ ఉంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్యలో ఉంటుందని చెప్పి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పద్మరావు గౌడ్ పోటీ చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి ఆల్రెడీ ఎంపీగా అక్కడ గెలిచి ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేంద్ర అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొని ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ ఉత్కంఠ పోర్లో ఎవరు గెలుస్తారనేది చూడాల్సిందే. ఇక మల్కాజ్గిరి చూస్తే కనుక ఇది కూడా ఆసక్తికరమైన నియోజకవర్గమే. ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే ఆయన గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కొంత ప్రజల్లో సానుభూతి అయితే వచ్చింది. సో అది పనిచేసే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు పనిచేశారు కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఏం లేదనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. ఫైనల్గా అయితే ఈటల రాజేందర్కి స్కోప్ ఉందనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇక మెదక్ పార్లమెంటు పరిధి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, ఇక నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ పార్టీ, భువనగిరిలో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ, మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ. సో మొత్తం ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో మొత్తం బీజేపీకి 4 నుంచి 5 రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 11 రావచ్చు, బీఆర్ఎస్కి 0 నుంచి 1 రావచ్చు, ఎంఐఎంకు 1 సీటు రావచ్చు. ఇది వీరి యొక్క అంచనా, చాణక్య స్ట్రాటజీస్ వారి యొక్క అంచనా. సో వీరు గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా వీరు సర్వే ప్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్ 2 చేయడం జరిగింది. సో అందులో వీరి అంచనా అయితే కరెక్ట్గానే అయింది. మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎంతవరకు కరెక్ట్ అవుతుందనేది రిజల్ట్ రోజు తేలే అవకాశం ఉంది. సో
మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి.